హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కోస్టల్ వాయిస్ తెలుగు. మనం మత్స్యకారుల సమస్యల పైన అయితే ఆంధ్ర మొత్తం సైకిల్ యాత్ర చేస్తున్నాం. ఈ రోజుకి 22వ రోజు అనమాట. ప్రెజెంట్ అయితే నేను ఉక్కంపేట అనే గ్రామంలో ఉన్నాను. సో ఉక్కంపేట గ్రామంలో మత్స్యకారులు ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. బాబాయ్, మనకి మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి బాబాయ్? సమస్య అంటే ఏంటి మాట? శ్రీకాకుళం జిల్లా మరి ఉగంపేటగా మర్చికొని పరిస్థితిలో ఆంధ్రలో మరి ఎత్తుని బట్టి దానిమాన బాట్లు 5 ఉంటాము, 4 ఉంటాం, 3 ఉంటాం అంటాను బట్టి ఆ మర్చికొని భయపడినప్పుడు ఆ బాట్లు 2-3 కూడా అవకాశం కల్పిస్తే, అలాగే వాళ్ళు గన్ని పెట్టుకుంటే మళ్ళా షటిల్కి కొత్త షటిల్ ఇచ్చినానికి అవకాశం కల్పమని కోరుకుంటున్నాము. ఎందుకంటే అవి మొత్తం పడిపోతున్నవి. దానివల్ల వాళ్ళని పెట్టుకోం గానీ మనిషి ఇంకోం కూడా గడిచిపోతుంది. మళ్ళా కొత్త చెట్లు ఇచ్చే అవకాశం కల్పిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఉక్కంపేటలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే, ఒకప్పుడు సోల్ సెంటర్ అనేది ఉండేది. ఆ సోల్ సెంటర్ ఏంటంటే దాంట్లో వలలు పెట్టుకోవడానికి కానీ, అంటే వలల రిపేర్ చేసుకోవడానికి కానీ ఆ భవనం అనేది ఉండేది. అది ఇప్పుడు పాడుపెడిపోయింది అనమాట. అక్కడ ఉండాలన్నా సరే చాలా భయంకరంగా ఉంది. ఒకసారి ఈ వీడియో కింద చూపిస్తాను, మీరు చూడండి. ఎందుకంటే అది మొత్తం అంటే స్లాబ్ రాలిపోయి పడిపోవడం, పిల్లర్స్ పగిలిపోవడం జరుగుతుంది. సో మళ్ళీ మాకు ఈ కొత్తవి సోల్ సెంటర్ లో ఇస్తారని మా ఉక్కంపేట మత్స్యకారులం అయితే అడుగుతున్నాము. సో దీన్ని కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా మా ఫిషర్మెన్స్ కి చాలా మంచిగా ఉంటది. సో ఇప్పుడు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి బాబాయ్ మన ఊర్లో? ప్రభుత్వం అయితే మాకు గత 2014లో టీడీపీ ప్రభుత్వం 70% సబ్సిడీ ఇచ్చింది. వాళ్ళకి బోట్లు ఇంజనీర్కి ఇప్పుడు పెట్టుబడి పెట్టలేకపోతున్నాం. మేము శక్తి కష్టం చెప్పగానే ఇప్పుడు ఎవరు కూడా తీసుకోవట్లేదు. మాకైతే చాలా పెట్టుబడి అయిపోయి ఎవరికి రావట్లేదు. వలసలకు సంత జనాలు ఇంకొక 9 రోజులు ఉన్నది బ్యాటరీ అయిపో తరువాత వలస వెళ్ళిపోతారు అందరూ. అక్కడ వెళ్ళిపోయి కష్టంతోని భోజనానికి ఇబ్బంది పడి ఎంత కష్టపడినా పైసా పరికి దొరకట్లేదు. అక్కడ కూడా వలసలు కూడా అక్కడ కూడా చేపలే పడుతున్నాము. ఈ తుఫాన్లకి గోల్డ్ మెన్స్ చనిపోతాను. ప్రభుత్వం సహకరించట్లేదు. ప్రభుత్వం సహకరిస్తుందని మేము ఎంతో ఆశపడి ఉన్నాము. మనీ చట్నీ లేకపోయి పనులు ఎదుర్కొంటున్నాము. ఇక్కడ మనీ చట్నీ ఉండే వలస కూడా వెళ్ళము. ఇక్కడ కెరటాలు బోట్లు బోతలు పడిపోయి చాలా ఇద్దరు చనిపోతారు. సంవత్సరానికి ఒక గ్రామానికి 2-3 చనిపోతారు. దానివల్ల ప్రభుత్వం మాకు ఇక్కడ నువ్వుల రేవి చట్నీ, ఇక్కడ మినీ చట్నీ ఇచ్చినట్టు మేము ఎక్కడికి కూడా వెళ్ళము. ఇక్కడే వేట చేసుకొని కుటుంబం దగ్గరే ఉంటాము. బయటకు వెళ్ళి గోల్డ్ మనిషి జబ్బులు అయిపోతాను. భోజనం టైం బట్టి ఉండట్లేదు. అతను బయట చేసి తన జీతాలు ఇవ్వట్లేదు. ఉపాధి అయితే మాకు ఏం లేదు. భూమి కొట్టే లేదు. మాకు వ్యవసాయం కూడా లేదు. దాని వల్లే మాకు జీవనోపాధి సముద్రం మీదే. సముద్రమే మాకు తల్లి తండ్రి, అన్ని కూడా సముద్రమేనే. ఒకటి మత్స్యకారు చేపలు పడుతుంటే ఆ టైంకి ఎక్కి చేపలు పడిపోవడం వల్ల సాగుకారులు రేట్లు లేపడం వల్ల టైం దాటినప్పటికీ మాకు ఆ చేపలు జాకెట్ చేసుకుంటే మాకు కూతురు మాకు బౌకి నుంచి చేస్తే ఆ చేప తీసుకొని రేటు ఉంటున్నాడు అమ్ముకుంటామని మరి మీకు చేస్తున్నాము. అలాగే ఎందుకంటే 9 రోజులు ఇంకా 9 రోజులు 8 రోజులు ఉన్న వేట ముందు మీకు ఇంట్లో పెడుతున్నామంటే బోటు మనం చాలు అయినప్పటికీ మాకు అవకాశం కల్పిస్తాలని దృష్టిలో పెట్టడం జరుగుతుంది. గోల్డ్ విషయాలు ఉన్నవి. ఇప్పుడు మరొకడు కూడా మాట్లాడు. బోటు దిగిన తర్వాత కొద్దిగా ఆయిల్ సబ్జెక్ట్ కూడా కొద్దిగా మళ్ళా తగ్గిస్తాలని తగ్గించి చేస్తే మత్స్యకారులు అయితే చాలా ఇబ్బందులు పడుతుంది. సంవత్సరము తీర ప్రాంతంలో ఎక్కడ కూడా చేపలు లేకపోవడము, లక్షల కొద్ది ఆయిల్ పెట్టుకొని అప్పులైతే ఈ రోజు కోలుకున్నారు. మరి ఈ అవకాశాలన్నీ మేము తెలియచేయడము ఎందుకు చేస్తున్నాం అంటే 2 విషయాలు చెప్తాను. ముందే మా ఊర్లో ఒక 2 చనిపోలమ్మా, మరి తెలిసిన విషయమే. దానికే మొన్న మీరు మా ప్రభుత్వం నుంచి 5 లక్షలు కూడా సహకరించారు. అలా వ్యక్తింటే మా ఫ్యామిలీ కానీ మేము బతికిపోవాలి. ఇక్కడే మాకు సులువంతడు పోవా, మాకు ఏడకి వెళ్తాము, మాకు ధర వచ్చేస్తుంది, ధరమని మేము బోట్ తిరగబడిపోతూ అని భయం ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే ఉక్కంపేట అనే గ్రామంలో ఉన్నాము. ఉక్కంపేట గ్రామంలో మీరైతే వాళ్ళ మాటల్లో ఉన్నారు. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ప్రధానంగా ఉన్న సమస్య మినీ హార్బర్ లేకపోవడము. చాలా మంది అయితే చనిపోతున్నారు. ప్రతి సంవత్సరంకి ఒక్కో గ్రామంలో ఇద్దరు గాని ముగ్గురు గాని చనిపోతున్నారు. ఆ ప్రాణ నష్టాలు జరగకుండా మాకు మినీ హార్బర్ లో ఒక 30 కిలోమీటర్లో గానీ అంటే డిస్టెన్స్ లో మాకు మినీ హార్బర్ నిర్మిస్తే మా ప్రాణాలు చక్కగా ఉండే, అలాగే ఫ్యామిలీకి దగ్గరగా ఉండి ఫిషింగ్ అయితే చేసుకుంటారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టోల్ సెంటర్ అనేది లేదనమాట. ఒక్కొక్కరు కట్టినారు, అది మొత్తం ఊడిపోయి పడిపోతుంది అక్కడ. ఎందుకంటే అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అలా అలా అనుకొని ఆ లోపల కూడా సరిగ్గా వెళ్ళట్లేదు అనమాట. టోల్ సెంటర్లు కూడా నిర్మిస్తే ఆ వలలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే మత్స్యకార భరోసా కూడా ఒక రాసం బోర్డులో ఒక్కరికే వేస్తున్నారు అనమాట. ఓట్లు ఇద్దరు ఫిక్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఈ మత్స్యకార భరోసా కల్పిస్తారని మాకు ఓటు మేము కోరుకుంటాం. అలాగే ఇక్కడ కూల్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఈ చేపలు అనేవి వ్యాన్కి వెళ్ళి తెచ్చిన చేపలు ఒక్కొక్కసారి నైట్ టైం అయితే ఉడికొస్తుంటారు. చేపలు తీసుకుని నైట్ టైం ఉడికొచ్చేటప్పుడు అయితే తావుకారులు అంటే సరైన గిట్టుబాటు ధరలు కొనిపోయి, అలాగే ఇప్పుడు మీకు కొనమని చెప్పేసి వాళ్ళు కొనకూడదు. దీని అంతటి వల్ల ఆ చేపలు పోతున్నాయి. ఆ చేపలు పోతుంటే మేము వేసిన కష్టానికి మాకు ఫలితం ఏమీ లేకుండా అయిపోతుందని ఆ మత్స్యకారులు అయితే చెప్తున్నారు. సో కోల్డ్ స్టోరేజ్ అది ఎంత చేప అయినా సరే, ఏ టైం పెట్టినా సరే, అది కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకుని గిట్టుబాటు ధరలకి అమ్మగలం. అలాగే మాకు నష్టం ఏమీ రాకుండా మేము వెళ్ళిన కష్టానికి మాకు ఫలితం లాగా ఉండదని మా మత్స్యకారులు చెప్తున్నారు. సో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని మాకు కోల్డ్ స్టోరేజ్ కూడా మా తీర్థ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. ఇదిగో ఆ సైకిల్ రైడ్ అయితే 22 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇంకా నేను నెల్లూరు వరకు అయితే వెళ్తాను. శ్రీహరికోట ముందు నవాబ్పేట అనే గ్రామం అయితే ఉంది. ఆ గ్రామం వరకు వెళ్ళేటప్పుడు సుమారుగా ఒక 7 నెలలు 8 నెలలు పడుతుంది. ఈ సైకిల్ రైడ్ కి మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు పాజిటివ్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ని, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేసి ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.